హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో రెసిడెన్షియల్ సిస్టమ్ గురించి లాస్ట్ క్లాస్లో చూసాము. ఇవాల్టి క్లాస్లో గురుకుల్ సిస్టమ్ గురించి చూద్దాం. ఓకే, ఇది బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఆల్రెడీ మనకి క్లాసెస్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. అవి చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయండి. ఓకే, సో coming to the class, the Gurukula system. In ancient India, education was imparted through the Gurukula system. సో మనకు తెలిసిందే, మనకి పాతకాలంలో ఇండియాలో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ అనేది ఈ గురుకుల సిస్టమ్ నుంచే ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ గురు శిష్య పరంపర. సో దీనికి ఇంకో పేరు ఏంటి? గురు శిష్య పరంపర. The Gurukul was a type of school in ancient education system. సో ancient education system లో one type of school ఏంటి? Gurukul. Their main motto is to develop the knowledge and they were highly focused on education. సో వాళ్ళ మెయిన్ మోటో ఏంటి? నాలెడ్జ్ డెవలపింగ్ మరియు ఎడ్యుకేషన్ మీద హై ఫోకస్ అనేది ఉండేది. ద గురూస్ ట్రైన్ దేర్ స్టూడెంట్స్ విత్ మెడిటేషన్స్, యోగా అండ్ అదర్ స్టాండర్డ్స్. సో ఇక్కడ గురువులు స్టూడెంట్స్ ని మెడిటేషన్ తోటి, యోగా తోటి, ఇంకా వేరే స్టాండర్డ్స్ తోటి ట్రైన్ చేసేవాళ్ళు. ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ గురుకుల ఈస్ వెరీ ప్యూర్ అండ్ ఫిల్డ్ విత్ పాజిటివ్ సంస్కారాస్. సో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉండేవి అనమాట. ఎన్విరాన్మెంట్ అనేది ప్యూర్ గా ఉండేది. ఓకే, ఇండియా హ్యాస్ బీన్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ గురూస్ అండ్ గురుకుల. సో ఇండియా అనేది మనకు తెలుసు గురుకుల సిస్టమ్ కి ఫేమస్. ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వాస్ రెసిడెన్షియల్ ఇన్ నేచర్ విత్ శిష్యాస్ ఆర్ స్టూడెంట్స్ అండ్ ద గురు ఆర్ టీచర్ లివింగ్ ఇన్ ప్రాక్సిమిటీ విత్ ద సేమ్ ప్లేస్. సో ఒకటే ప్లేస్ లో గురు శిష్యులు ఉంటూ ఎడ్యుకేషన్ అనేది జరిగేది ఏన్షియంట్ ఇండియాలో. ఓకే, ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా ఒరిజినేటెడ్ విత్ ద గురుకుల సిస్టమ్. సో ఏన్షియంట్ ఇండియాలో గురుకుల సిస్టమ్ తోటి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ద స్టూడెంట్స్ రేజ్డ్ టుగెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోషల్ స్టాండింగ్. వాళ్ళు సోషల్ స్టాండింగ్ లో ఏ ప్లేస్ లో ఉన్నా సరే కలిసి వాళ్ళని రేజ్ చేసేవాళ్ళు ఈ గురుకుల సిస్టమ్ లో. ఓకే, గురుకులాస్ అండ్ ఆశ్రమాస్ వర్ జనరలీ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆర్ ఆన్ ద లేక్ సైడ్ అవే ఫ్రమ్ సోషల్ సిస్టమ్. సో ఈ సోషల్ సిస్టమ్, ఈ పొలిటికల్, ఇవన్నిటికి దూరంగా రివర్ బ్యాంక్, లేక్ సైడ్ ఇలా గురుకులాస్ ఉండేటివి అనమాట. ఓకే, when a male brahmana was 7 or 8 years of age, he was sent to Gurukula where he concentrated on and lived with the educator. సో ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళతోటి ఈ బ్రాహ్మిన్ అబ్బాయి ఎవరైతే 7 లేదా 8 years of age ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ నివసిస్తూ వాళ్ళతో నేర్చుకునే వాళ్ళు అనమాట ఎడ్యుకేషన్. ద పీరియడ్ ఆఫ్ గోయింగ్ టు గురుకుల వాజ్ డిసైడెడ్ బై ద వర్ణ ఆఫ్ ద యంగ్స్టర్. సో ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ యొక్క వర్ణ ద్వారా ఈ గురుకుల యొక్క పీరియడ్ అనేది డిసైడ్ చేసేవాళ్ళు. ద కస్టమరీ ఎడ్యుకేటర్స్ వర్ నాట్ డెలిగేటెడ్ బై ఆన్ అవుట్ సైడ్ పవర్ యాజ్ ఇన్స్ట్రక్టర్స్. సో కస్టమరీ ఎడ్యుకేటర్స్ అనేటివి ఉండేది వాళ్ళు కాదు, ఇన్స్ట్రక్టర్స్ అనేది ఉండేది. అవుట్ సైడ్ పవర్ అస్సలు వర్క్ చేసేది కాదనమాట. ఇక్కడ గురువులే దైవం. ఓకే, they imparted the education because it was their dharma, the preeminent obligation of their life, and there was no other ulterior intention included. సో ఎవరు కూడా వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు కాదు, మీరు ఇవ్వాలి, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేసి. అది వాళ్ళ యొక్క ధర్మం లెక్క భావించేవాళ్ళు అనమాట, ఎడ్యుకేషన్ ఇవ్వడం, నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, the studies had an inclination to a particular occupation or varna character which was characteristic on their genes or nature. సో స్టడీస్ అనేటివి వాళ్ళ వర్ణాలో లేదా వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ప్రకారంగా ఉండేదన్నమాట. ఓకే, దిస్ ఇంక్లినేషన్ వాజ్ అన్ అవుట్ సైడ్ బర్డెన్ ఆన్ దెమ్. సో ఇన్ దిస్ వే ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఫర్ దెమ్ టు టేక్ ఆఫ్టర్ దిస్ ప్రీ అరేంజ్డ్ ఫ్రేమ్ వర్క్. సో ముందుగా అరేంజ్ చేసిన ఫ్రేమ్ వర్క్ తీసుకోవడం అనేది వీళ్ళకి ఈజీగా ఉండేదన్నమాట. ఓకే, బయట ఈ పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ ప్రెషర్స్ కానివ్వండి, సొసైటీ ప్రెషర్స్ కానివ్వండి, ఇవన్నీ లేకుండా మంచిగా రివర్ బ్యాంక్ దగ్గర గురుకులాలో హాయిగా నేర్చుకునే వాళ్ళు, away from all society pressures. Okay, gurukulas were great centers of learning in the ancient India. So gurukulallo manchi education అనేది ఇచ్చేవాళ్ళు. In Sanskrit language, guru means teachers or master and kula stands for extended family. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో గురుకుల మీనింగ్ ఏంటంటే గురు అంటే టీచర్ లేదా మాస్టర్ వస్తుంది, కుల అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో టీచర్ యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇస్ గురుకుల. ఓకే, ఏ టైప్ ఆఫ్ స్కూల్ దట్ ఈస్ రెసిడెన్షియల్ ఇన్ నేచర్. రెసిడెన్షియల్ అంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ అంటే అక్కడే ఉంటూ చదువుకోవడం. ఓకే, ఇన్ ద గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ లివ్డ్ ఇన్ ద కుల ఆఫ్ దర్ గురు అండ్ స్టడీడ్ ద వేదాస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ శిక్ష, వ్యాకరణ,
and Jyotishya, and sciences like Ardhashastra, Dharmashastra, Shastravidya, Kala, etc. So, under his guidance for a minimum period of 9 to 12 years. So, 7 to 8 years అప్పుడు ఎంటర్ అయ్యేవాళ్ళు గురుకుల సిస్టంలో. ఈ కులాలో ఉంటూ అంటే ఫ్యామిలీతో టీచర్ యొక్క ఫ్యామిలీ దగ్గర ఉంటూ వేదాస్ కానివ్వండి లేదా గ్రామర్, ఫొనెటిక్స్, ఆస్ట్రానమీ, ఎకనామిక్స్, లాస్, ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకునే వాళ్ళు అనమాట ఆయన గైడెన్స్ లో. ఓకే, ద గురు ఐడెంటిఫైడ్ ద కేపబిలిటీ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ అండ్ అకార్డింగ్లీ ఇంపార్టెడ్ నాలెడ్జ్. సో పిల్లల యొక్క కేపబిలిటీ ప్రకారంగా నాలెడ్జ్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే, ద స్టూడెంట్స్ లెర్న్డ్ ద వేదాస్ అండ్ వస్త్రాస్ amidst the natural surroundings of the kula or ashram in open air in close contact with nature. So nature to close contact toti education అనేది జరిగేది అన్నమాట. ఓకే, the Gurukula system of education was dedicated to the highest ideals of all round human development, namely physical, mental and spiritual, leading of self realization. సో అప్పట్లో గురుకులాలో ఎడ్యుకేషన్ అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఉండేది అనమాట. సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది అయ్యేది, ఫిజికల్ గా కానివ్వండి, మెంటల్ గా కానివ్వండి, స్పిరిచువల్ గా కానివ్వండి. The system was based on the principle experience is the best teacher. సో ఏ ప్రిన్సిపల్ మీద గురుకుల సిస్టమ్ ఉండేది? ఎక్స్పీరియన్స్, అనుభవించి నేర్చుకోవడం అనేది బెస్ట్ అనమాట. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ దేర్ ట్రైనింగ్ the students thus emerge as responsible individuals who are well experienced in the Vedas and capable of facing the toughest challenges of life. So అప్పట్లో ఎడ్యుకేషన్ అనేది లైఫ్ ఎట్లా రీడ్ చేయాలి అన్న దాని మీద బేస్ అయి ఉండేది. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఆరితేరి ఉండేవాళ్ళు. ద స్టూడెంట్స్ లెర్న్ వేదాస్ ఫ్రమ్ ద గురు. ద స్టూడెంట్స్ వర్ ట్రీటెడ్ ఈక్వల్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అనేది పక్కన పెట్టి ఈక్వల్ గా ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ అలాగే వేదాస్ అనేటివి గురువు నుంచి నేర్చుకునేవాళ్ళు. ద స్టూడెంట్స్ వర్ ట్రీటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గురు ఫ్యామిలీ. గురు యొక్క ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. గురుకుల అంటేనే గురు యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట. ద గురు రిఫర్స్ టు మాస్టర్ ఆర్ టీచర్, ఇది ఆల్రెడీ మనం చూసాము. ద గురుకుల సిస్టమ్ గెయిన్డ్ ఎ న్యూ ట్రెడిషన్ నోన్ యాజ్ గురు శిష్య ట్రెడిషన్. సో గురుకుల సిస్టమ్ లో గురు శిష్య ట్రెడిషన్ అనేది మనకు ఉండేది. ద టీచర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గురు అండ్ ద స్టూడెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ శిష్యాస్. ఇది కూడా తెలిసిందే, గురువుని టీచర్ అంటారు, అలాగే శిష్యాస్ ని స్టూడెంట్స్ అంటారు. ఓకే, స్టూడెంట్స్ వర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. 3 కేటగిరీస్ లో స్టూడెంట్స్ ని డివైడ్ చేయడం జరిగింది ఈ గురుకుల సిస్టమ్ లో. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే వసు. ఎవరైతే ఎడ్యుకేషన్ ని 24 ఇయర్స్ వరకు నేర్చుకుంటారో వాళ్ళని వసు అనేవాళ్ళు. రుద్ర ఎవరైతే 36 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ ని తీసుకుంటారో వాళ్ళు. అండ్ ఆదిత్య ఎవరైతే 48 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ తీసుకుంటారో వాళ్ళు. ఓకే, ద గురుకుల సిస్టమ్ వాజ్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నోన్ ఎట్ ద టైమ్. సో అప్పుడు ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉండేది, విచ్ ఇస్ గురుకుల. ద స్టూడెంట్స్ గెయిన్ ఇన్ డెప్త్ నాలెడ్జ్. ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది తీసుకునే వాళ్ళు, మంచి ట్రైనింగ్ అనేది ఉండేది. ఆల్సో దే హ్యాడ్ బీన్ taught essential aspects of culture and discipline. సో డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ గా ఉండేది గురుకుల సిస్టమ్ లో. అలాగే కల్చర్ కూడా నేర్పించేవాళ్ళు. ద శిష్యాస్ లివ్డ్ అండర్ ద గురుకుల రూఫ్ ఆఫ్ బ్రదర్హుడ్, హ్యుమానిటీ, లవ్ అండ్ డిసిప్లిన్. సో అందరూ ఒకటే దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి బ్రదర్హుడ్ ఉండేది, హ్యుమానిటీ ఉండేది, లవ్ అండ్ డిసిప్లిన్ ఉండేది. ఓకే, సో గురుకుల సిస్టమ్ లో ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే డిస్క్రిషన్. సో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒకరిని నొప్పించకుండా వాళ్ళకి ఎలా పాయింట్ అనేది చెప్పాలి అనేది డిస్క్రిప్షన్ కిందకి వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ గురుకుల సిస్టమ్ లో. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్యారెక్టర్, క్యారెక్టర్ యొక్క ఇంప్రూవ్మెంట్. జనరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ ఆర్ సోషల్ మైండ్ఫుల్నెస్. సో సొసైటీలో ఎలా ఉండాలి, ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, దీని గురించి. ఫండమెంటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి. అలాగే ప్రొలిఫరేషన్ ఆఫ్ వర్చ్యూ, మోరల్ స్టాండర్డ్స్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. అలాగే కన్జర్వేషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కల్చర్. సో ఎలా నేర్చుకోవాలి, ఓకే, కల్చర్ గురించి కన్జర్వేషన్. అండ్ అలాగే సోషల్ అవేర్నెస్ అనేది నేర్పించేవాళ్ళు. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఉండేది, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉండేది. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. ఓకే, గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సింపుల్ కాన్సెప్ట్ వేర్ చిల్డ్రన్ లెర్న్ అండర్ గ్రేట్ స్కాలర్స్. సో గురువుల దగ్గర పిల్లలు నేర్చుకునేది గురుకుల సిస్టమ్. ఓకే, దే హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అండ్ హోమ్. సో ఆల్రెడీ తెలుసు మనకి హాస్టల్ లాగా ఫెసిలిటీ కాబట్టి అక్కడ పేరెంట్స్ ను హోమ్ కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద మోడర్న్ బోర్డింగ్ స్కూల్ బట్ ఎ స్కూల్ దట్ టీచర్ మోరల్ వాల్యూస్ అండ్ ఇంపార్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఇప్పుడున్న బోర్డింగ్ స్కూల్స్ లాంటిది అయితే కాదు, కానీ అక్కడ వాల్యూస్ అనేటివి నేర్పించే వాళ్ళు. ఓకే, నాలెడ్జ్ అనేది ఇచ్చేవాళ్ళు, స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది. ద చిల్డ్రన్ లెర్న్ టు లివ్ ఇన్ ఎ నేచర్ విత్ నో డిస్ట్రాక్షన్. సో ఏ డిస్ట్రాక్షన్ లేని నేచర్ లో
బతికేవాళ్ళు అనమాట అప్పుడు ఎడ్యుకేషన్ లో. ఓకే, ఏన్షియంట్ ఇండియా had the Gurukula system of education supported by traditional Hindu residential schools for learning. Typically, it was a teacher's house or a monastery. సో ఈ గురుకుల సిస్టమ్ లో ఆల్రెడీ మనం చూసాం కదా, ఈ హిందూ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి ఉండేటివి. అవి జనరల్ గా ఏంటంటే గురువుల యొక్క ఇల్లే. ఓకే, ద గురుకులాస్ యూజువల్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ ఫారెస్ట్. ఎక్కువగా ఫారెస్ట్ దగ్గరే ఉండేటివి, ఎందుకంటే సొసైటీకి దూరంగా ఉండాలి కాబట్టి. అడ్మిషన్ అండ్ లైఫ్ ఎట్ గురుకుల. సో గురుకులలో అడ్మిషన్స్ ఎలా ఉంటాయి అండ్ లైఫ్ ఎలా ఉంటుంది చూద్దాం ఇప్పుడు. అడ్మిషన్ ఇంటూ గురుకుల వాస్ నాట్ ఈజీ. సో మరి గురుకుల సిస్టమ్ ఒక్కటే ఉండేది ఎడ్యుకేషన్ లో, కానీ దాంట్లో అడ్మిట్ అవ్వాలంటే మాత్రం అంత ఈజీ కాదు. A student had to convince his teacher that he had the required intelligence, desire, determination and qualities to pursue the studies. So గురువులు వాళ్ళ ధర్మం లెక్క భావించేవాళ్ళు నాలెడ్జ్ ని ట్రాన్స్మిట్ చేయడం. సో అందుకే స్టూడెంట్స్ తీసుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఓకే, స్టూడెంట్స్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉండేది, నేను కేపబుల్ ఆఫ్ స్టడీస్ అని. ఓకే, he had to serve him for a long time before he was admitted into the school and initiated into the subject. గురువులకు సేవ చేయాల్సి ఉండేదన్నమాట. ఓకే, చాలా టైం వరకు సేవ చేస్తూ ఉంటే అప్పుడు ఓకే ఈయన అర్హుడే అనేసి సబ్జెక్ట్స్ అనేటివి టీచ్ చేయడం మొదలుపెట్టేవాళ్ళు. స్టూడెంట్స్ ఇన్ ద గురుకుల వర్ సబ్జెక్టెడ్ టు రిగరస్ డిసిప్లిన్. ఆల్రెడీ చెప్పాను కదా, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కఠినమైన క్రమశిక్షణ ఉండేది. ఓకే, దే హ్యాడ్ టు లివ్ ఇన్ వెరీ ఆస్టర్ ఎన్విరాన్మెంట్. సో ఒక స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ లో ఉండాల్సి వచ్చేది పిల్లలకి. దే ప్రాక్టీస్డ్ యోగా, మెడిటేషన్ అండ్ వేదిక్ హిమ్స్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద మాస్టర్. సో డిఫరెంట్ ఈ వేదాస్ కానివ్వండి, లేకపోతే ఈ ఏమంటారు మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇవన్నిటిని ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది మాస్టర్ యొక్క సూపర్విజన్ లో. దే పర్ఫార్మ్డ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ గురుకుల. గురుకులాలో ఉన్న అన్ని యాక్టివిటీస్ లో పర్ఫార్మ్ చేసేవాళ్ళు. అంటే ఇది డాన్సెస్ అవి ఇవి కాదండి, అక్కడ జరగాల్సిన పనులు చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఆన్ సమ్ స్పెసిఫిక్ ఒకేషన్స్ దే హ్యాడ్ టు అండర్గో ఫాస్టింగ్ యాజ్ అ నెసెసరీ మీన్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్. సో కొన్నిసార్లు ఫాస్టింగ్ కూడా చేయాల్సి వచ్చేది, ఎందుకు? మైండ్ అండ్ బాడీ ప్యూరిఫికేషన్ కోసం. దే వేర్ ఇంపార్టెడ్ వేరియస్ స్కిల్స్ like martial arts, use of weapons for self-defense, scriptures, household chores, discipline and respect towards life and nature. సో చాలా స్కిల్స్ అనేటివి నేర్చుకునే వాళ్ళు ఇక్కడ. ఈ వెపన్స్ ఎలా యూజ్ చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ లో అనేది, హౌస్ హోల్డ్ చోర్స్ అనేటివి అంటే ఇంటి పనులు, క్రమశిక్షణ, సో లైఫ్ నేచర్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి వాటికి అనేది కూడా నేర్చుకునేవాళ్ళు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇట్ వాస్ కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ సెంటర్. సో కంప్లీట్ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ సెంటర్ అనమాట మనకి ఈ గురుకుల అనేది. ఇంకా చూసుకుంటే దే వేర్ టాట్ ఇంపార్టెంట్ వాల్యూస్ అండ్ ఐడియాస్, మేనర్స్ అండ్ సంస్కార్స్. సో సంస్కారాలు, మేనర్స్ కానివ్వండి, ఐడియాలు కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి ఇక్కడ నేర్చుకునేవాళ్ళు. ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇండియా హ్యాస్ ఎక్స్ప్లిసిట్లీ రికగ్నైజ్డ్ దట్ ద సుప్రీం గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ హెన్స్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద అటైన్మెంట్ ఆఫ్ ద గోల్. సో ఇండియాలో ఎప్పుడు ఎడ్యుకేషన్ అంటే సెల్ఫ్ రియలైజేషన్, అంటే మనం ఏంటి అనేది మనం తెలుసుకోవడం. సో ఆ పరంగానే గురుకుల సిస్టమ్ నుంచి కూడా ఉండేదన్నమాట. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ డిఫరెంట్ ఇండివిజువల్స్ హ్యావ్ డిఫరెంట్ ఇంక్లినేషన్స్ అండ్ కెపాసిటీస్. సో అఫ్ కోర్స్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇంపార్టెంట్, కానీ ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే హెన్స్ నాట్ ఓన్లీ ద ఫిలాసఫీ బట్ ఆల్సో సబ్జెక్ట్స్ లైక్ లిటరేచర్ అండ్ సైన్స్ యాజ్ ఆల్సో వొకేషనల్ ట్రైనింగ్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయి కాబట్టి లిటరేచర్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేటివి కూడా తీసుకురావడం జరిగింది వొకేషనల్ ట్రైనింగ్ పరంగా ఇన్ దిస్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇస్ గురుకుల. సో ఇది ఇవాళ క్లాస్ లో గురుకుల సిస్టమ్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు PDF రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అర్థమైనట్టు అనిపించిన, నోట్స్ అనేటివి మీకు యూస్ఫుల్ అయినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. So like, share and subscribe, and next video toti malli kaluddam. Antavaraku eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.